వాక్యంలో వాటిని పెట్టిపోతాను. దేవుని వాక్యములు రీతిగా రాయబడినది. వెళ్తాను. దేవుని వాక్యములు రీతిగా రాయబడినది. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా తన తుది కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. ప్రియమైనటువంటి వలన ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించుటకు గల కారణం ఏమిటంటే మానవులైనటువంటి మనలను పాపము నుండి విమోచించటానికి. ఎవరు పాపులు? చెప్పేటువంటి మేము పాపులము, వినేటువంటి మీరు పాపులము. పాపులకి ఒక కులం లేదండి, మతం లేదండి, భాష లేదండి, ప్రాంత భేదము లేదు. దేవుని వాక్యం చదివిస్తుంది, అందరూ పాపులే. అయితే పాపం అన్న నరకమని యేసయ్య వాక్యం చదివిస్తున్నది. కాబట్టి ఆశీర్వాదకరమైనటువంటి జీవితము అనుభవించడానికై, నెమ్మదిగినటువంటి జీవితాన్ని అనుభవించడానికై ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడైనటువంటి దేవాది దేవుడు పరలోకమును విడిచి లోకములో జన్మించిన వాడు అంటున్నాడు. దేవునటువంటి వల్లగా మనందరి పాప భారమును యేసయ్య శిలువలో మోసి తన అమూల్యకరమైన రక్తమును చెందించినటువంటి వాడు వింటున్నారు. దేవుని వాక్యంలో మాట రాయబడినది, రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. అయితే ఏ రక్తము? మరి గొర్రెల రక్తమా, పౌరముల రక్తమా, ఎద్దుల రక్తమా అంటే కాదండి. ఏ రక్తము ద్వారా మానవుని పాపములకు విమోచన కలగదు. అయితే ఏ పాపం అంటే, ఏ రక్తం అంటే పాపములకు విడుదల కలగజేసేది. దేవుని వాక్యం చదివిస్తుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి పవిత్రపరచును. ప్రియమైనటువంటి మరొకటి రక్తము ద్వారా మన పాపములు విడిపించబడాలంటే మన ధనధాన్యములు కాదండి, మన భక్తి కార్యములు కాదండి, మన వస్త్రధారములు కాదండి. అవి కొంతవరకే మనకి సహాయపడతాయి. కానీ ఆశీర్వాదము మన కుటుంబం దీవించబడాలంటే, మన రాజ్యములు పొందాలంటే, నరకాన్ని తప్పించుకోవాలంటే ఒక్క మాట ప్రభువైన యేసుక్రీస్తు సన్నిధిలో అడగాలి. యేసయ్యా, నేను పాపినయ్యా, నా ప్రతి పాపను క్షమించయ్యా. అయ్యా, నాదేదైనా దోషములు ఉంటే క్షమించయ్యా అని యేసయ్య రక్తంలో ఒకసారి ప్రభువైన యేసు రక్తములో ఈ పాపములు ఒప్పుకున్నట్లయితే యేసయ్య ప్రతి పాపను క్షమించి గొప్ప నెమ్మదిని కలగజేస్తాడు. ఏమైనటువంటి వారా, ఈ రీతిగా మీ వీధులలో ఈ మాటలు చెప్పుటకు గల కారణం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మా జీవితాల్లో కూడా ఆ రీతిగా గొప్ప నెమ్మదిని అనుగ్రహించినారు. మా జీవితంలో సమాధానం లేకపోతే సమాధానం జీవించినటువంటి వారు ఉంటున్నారు. అందును బట్టి మేమందరము మరి మీ వీధులలోకి, మీ ఇళ్ల దగ్గరకు ఈ రీతిగా వీధులు నడుచుకుంటా చెబుతున్న కారణము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చిన శాంతి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చిన సమాధానం, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి సంతోషము. అటు సంతోషము మీరు కూడా అనుభవించడానికై ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షింపబడతారు. ప్రియమైనటువంటి వారా, ఇక్కడే మన పగడవారి గ్రామంలో మరి దేవ సేవకులు సామ్యుల పాస్టర్ గారు దేవుని సువార్తను, దేవుని సంఘం నడిపిస్తున్నారు. పొదుగుమాడు వెండి క్రాస్ రోడ్లో మరి దేవుని మందిరము ఏర్పాటు చేయబడినది. మరి దైవజనులు వారు మరి దేవునోపాధ్యాయులు పనిచేస్తూ వారు పరిచర్యలో కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రకటనలో పాత పంచాయతీ ఆఫీసు సమీపంలో యేసుక్రీస్తు మహిమ సమాధాన ప్రార్థన మందిరం ఉందండి. మీరు ఆ స్థలంలోకి వచ్చి మీ కొరకు ప్రార్థించుకోవచ్చు. ఏదైనా సందేహాలు ఉంటే మీరు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ప్రార్థించుకుంటే ప్రభు తప్పకుండా మీ జీవితంలో కార్యం జరిగిస్తారు. దయచేసి మీరు ఈ స్థలాల్లో మీరు కళ్ళు మూసుకున్నట్లయితే మీ కొరకు నేను ప్రార్థన చేస్తా. మహాగరుడ పరిస్థితులు ఇచ్చిన సమయం కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అయా పెట్టుబడినటువంటి మాకు మీరు కట్టుబడుతో తెలిసి
నూతన కార్యము జరిగించున్నాను. యేసయ్య నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. త్వరపడి వాసి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. దేవుడు యేసయ్యా మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవుడు యేసయ్యా మానవ జన్మతో వచ్చాడయ్యా. మరణించాడు మరి లేచాడు నిండా పాప విమోచనకే. మరణించాడు మరి లేచాడు నిండా పాప విమోచనకే. ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా. చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ఎవరు తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా. చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. యేసే దేవుడు ఎరుగవయ్యా, రాజుల రాజుగా వస్తాడయ్యా. యేసే దేవుడు ఎరుగవయ్యా, రాజుల రాజుగా వస్తాడయ్యా. నవ్విన వారిని చేర్చగ పరము, నమ్మని వారికి నరకమిగా. నమ్మిన వారిని చేర్చిన పరము, నమ్మని వారికి నరకమిగా. ఎవరు తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా. చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ప్రియమైనటువంటి ఉన్నారా, ఈ రీతిగా పాటలు పాడుకుంటూ వస్తూ ఉన్న కారణము ఎవరో తెలుసా? యేసయ్య. యేసయ్య ఎవరు అంటే యేసునిగా రక్షకుడు, రక్షించేటువంటి దేవాతి దేవుడు. ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రక్షించడానికి సామర్థ్యత కలిగినటువంటి దేవుడు. మార్కు సువార్తల బైబిల్ గ్రంథంలో ఈ రీతిగా రాయబడినది, ఆయనకు సమస్తము సాధ్యమే. ప్రభు యేసుక్రీస్తు వారికి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి ఆటంకాలతో ఉన్నా, ఎటువంటి అనారోగ్యాలతో ఉన్నా ప్రభు యేసుక్రీస్తు వారు గొప్ప విడుదల కలగజేసే దేవుడు. యేసనగా రక్షకుడు. అన్నిటికంటే ముఖ్యముగా మన పాప బంధకముల నుండి ఏ బంధకములు అయితే ఉన్నామో ఆ బంధకము నుండి విడిపించగలిగినటువంటి దేవాతి దేవుడు. మోక్షరాజ్యము కొరకై ఈనాడు అనేకులు అనేక రీతిలుగా ప్రయత్నములు చేస్తూ ఉన్నారు. అయితే మోక్షరాజ్యం పొందటానికి ఒకటి మరి ప్రభువైన యేసుక్రీస్తు వారే. దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యమునకు చేరని. ప్రియమైనటువంటి వలన యేసు ద్వారా ఎలాగో సాధ్యం అంటే యేసయ్య మానవుని పాపం కొరకై రక్తమును చిందించినారు. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. పాప క్షమాపణ మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మోక్షరాజ్యమును సంపాదించుకుంటాం.
మేమైనటువంటి వాళ్ళగా ఇంకా మీరు అనేకమైన విషయాలు తెలుసుకోవాలంటే ఇక్కడ మన గ్రామంలో మన వీధిలోనే చక్కటి దేవుని మందిరాన్ని ప్రభు ఏర్పాటు చేసినటువంటి వారు ఉంటున్నారు. మరి యేసు క్రీస్తు మరి మహిమ యేసు మహిమ సమాధాన మందిరము మన మధ్యలోనే ఉన్నది. మరి మన దేవుని మందిరంలోకి వచ్చినట్లయితే దేవుని మందిరంలో సంపూర్ణ సంతోషము కలదని దేవుని వాక్యము సెలవిస్తుంది. మన వీధిలో మన కుటుంబాల మధ్య దేవుని మందిరం ఉన్నట్టు ఎంత గొప్ప ధన్యతండి. దేవుని మందిరములో దేవుని సన్నిధి జరగటం ఎంత గొప్ప ధన్యతండి. మీరు దేవుని సన్నిధికి వచ్చి ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. మరి మన దైవ జనులు ఉన్నారు, వారు దేవుని వాక్యమును ప్రకటిస్తారు. ప్రతి ఆదివారము దేవుని మన సమస్యల విషయమై వారు ప్రార్థిస్తారు. కాబట్టి మీరు తప్పకుండా మన మధ్యలో దేవుడు నిర్మించుకున్న దేవుడు ఏర్పాటు చేసుకున్న మందిరంలోనికి మనందరం వద్దామండి. దేవుని సన్నిధిలో ఆరాధించి ప్రార్థిద్దాము. దేవుడు తప్పకుండా మీ జీవితంలో గొప్ప కార్యము జరిగిస్తారు. మన మధ్యలో స్థానిక దైవజనులు సామెల్ పాస్టర్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. ఎంతవరకు ప్రభు పరిచర్య జరిగించినందుకై ప్రభు మనకు సహాయములు పడినందుకై పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, ఈ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలైనా ఇప్పటి వరకు ప్రాంతానికి అయ్యా మీరు మా తోడుగా ఉండి తీసుకెళ్ళిన అయినా అయ్యా మరి వార్త మరి వినిపించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ రాజ్య సువార్త వినిపించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇక బిడ్డలు దీవించండి, ఆశ్రయించండి. అయ్యా అప్పటి వరకు ఉన్న బిడ్డలు కూడా తండ్రి అయా వాక్యాన్ని రోజున భద్రపరుచుకొని వారు కూడా రక్షణ పొందకుండా సహాయం చేయండి ప్రభా. బిడ్డలు దీవించి ఆశ్రయించండి. అయా మంచి తండ్రి వచ్చిన బిడ్డలందరూ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అయా మీ శక్తిని బలాన్ని మీ పరిశుద్ధాత్వాన్ని మా అందరి మీద కూడా మీరు కుమ్మరించి మీరు నడిపించమని ఇదిగో తండ్రి. అయా మరి శబ్దం ద్వారా ఎంతమంది అయితే బిడ్డలనైనా విన్నారో ఆ బిడ్డలందరూ కూడా మీ వైపు చూసి రక్షణ పొంది కూడా సహాయం చేయండి. అయా సౌండ్ సిస్టాన్ని ఆటోని అయా బిడ్డలు కూడా దీవించి ఆశ్రయించండి. ఆయన ఇప్పటి వరకు ఉన్న సువార్తని బిడ్డలు అది అర్థం కాకుండా అనేకమైన బిడ్డలను ఆయన మీ వైపు చూసి రక్షణ పొంది కూడా సహాయం చేయమని యేసుక్రీస్తు జయతులైన నామమున వేడుకున్నాం తండ్రి. ఆమేన్. రాజుల రాజైన ప్రభువైన యేసు క్రీస్తు వారికే, పాపములు క్షమించే ప్రభువైన యేసు క్రీస్తు వారికే, మరణమును జయించిన ప్రభువైన యేసు క్రీస్తు వారికే, శాంతి సమాధానం ఇచ్చే ప్రభువైన యేసు క్రీస్తు వారికే, ఎంతవరకు సహాయం చేసిన ప్రభువైన యేసు క్రీస్తు వారికే, యేసు మహిమ సమాధాన అధ్యక్షుడైన ప్రభువైన యేసు క్రీస్తు వారికే. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరికి వందనాలండి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము.